అస్సలాముఅలైకుం నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద, మంచి కాంబినేషన్ చింత చిగురు పప్పు. ముద్దలోకి మసాలా కూరలతో పాటు నాన్ వెజ్జే కాదండి, ఇలా చింతాకు పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ వేసవిలోనే చిక్కే చింతాకుతో మొన్న ఎండపెట్టుకున్న చింత చిగురు చిత్రాన్నం చేశాను కదండి. ఈరోజు పప్పు చేస్తున్నాను. అలాగే రాగి ముద్ద వచ్చేసి చాలా హెల్తీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అని చెప్పొచ్చు. ముద్ద తినడం వల్ల త్వరగా ఆకలి కాదు, చాలా బలాన్ని ఇస్తుందన్నమాట. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు నేను చెప్పిన కొలతలతో చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మామూలుగా ముద్ద చేసేటప్పుడు ఉండలు ఉండిపోతాయి కదండి, అలా కాకుండా వెన్నలాగా స్మూత్గా రావాలంటే నేను చెప్పే విధంగా చేసుకోండి. చేసే విధానం ఇప్పుడు పప్పుకు కావాల్సిన పదార్థాలండి. ఇక్కడ నేను 125 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను. అలాగే 50 గ్రామ్స్ చింతాకు తీసుకున్నాను. ఒక ఎర్రగడ్డ, 2 బాగా మాగిన టమోటాలు, ఒక వంకాయ, ఇవి వచ్చేసి కారం మిరపకాయలండి, ఒక 10 ఉంటాయి. అలాగే గెంజిరాకు అనమాట, చేతి నిండా పట్టేంత. ఇక్కడ చింతాకు చూపిస్తున్నా కదండి, పుల్లలు ఉంటుందంటే చిన్న చిన్న కొమ్మలతో వచ్చి ఉంటుంది, అది క్లీన్ చేసుకోవాలి. ఆ పుల్లలు సపరేట్ చేయాలన్నమాట, ఇలాగా నేను చూపిస్తున్న విధంగా. ఎందుకంటే పుల్లలు మెదగవన్నమాట ఉడకబెట్టినా కూడా. ఇలాగా అంతా ఇడిపించుకోవాలి, ఒట్టి ఆకు మాత్రమే తీసుకోవాలి. గింజరాకు కూడా సేమ్ ఇలాగనే ఆకు మాత్రం తీసుకొని, ఒకవేళ నేతగాడలు ఉంటే గిన వేసుకోవచ్చు, చిన్నగా తుంచుకొని. చూడండి, నేను రెండింటిని సపరేట్ చేశాను. పుల్లలను ఆకుని ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అది ముదురు చింతాకు అనమాట. అది వేయకూడదు, పడేసేయాలి, ఎందుకంటే ఉడకదు, అది థిక్ గ్రీన్లో ఉంటుంది. ఇంకా అలాగే గింజరాకు కూడా లేతవన్నీ తీసుకొని ముదురు పక్కన తీసేసాను. ఇప్పుడు ఇవన్నీ 1 by 1 క్లీన్ చేసుకొని కట్ చేసి అన్నీ కుక్కర్కి వేసుకుందామండి. ఇప్పుడు బ్యాళ్ళు కడిగి వేస్తున్నాను కదా, కొద్దిగా పసుపు వేసి ఒక పొంగు రానిచ్చేదాకా ఉడికిద్దామండి. ఎందుకంటే ఆ బురుగు తీసేయాలన్నమాట, ఉంచకూడదు. ఇలాగ బురుగంతా తీసేసుకున్నాక కట్ చేసుకున్నవి పచ్చిమిరపకాయలు, టమోటాలు ఇలాగ 1 by 1. ఎర్రగడ్డ అర్థం వేస్తున్నారండి, మిగతా అర్థం తర్వాతలోకి ఉంటుంది. ఇలా కట్ చేసుకున్నవన్నీ 1 by 1 వేసేసుకోవాలి. చింతాకు కూడా ఇప్పుడే పెట్టేసుకోవచ్చు. మామూలుగా పులుపు తగిలితే ఉడకవు బ్యాల్ అంటారు కదా, ఏం పర్లేదు, అన్నీ కలిపి పెట్టేసేయచ్చు. అలాగే కట్ చేసుకున్న వంకాయ అండి, ఇలా నీళ్ళలో వేసుకోవాలి. అది కూడా వేసేసాక ఇప్పుడు చింతపండు అండి, ఇది కూడా చిన్న ముక్క వేసుకోవాలి. మామూలు చింతాకు పప్పుకు వద్దంటారు కదా, లేదండి కొంచెం వేస్తేనే బాగుంటుంది. అలాగే జీలకర్ర మెంతి పొడి అండి, ఇది మన వీడియోలో ఉంది కదా, నేను అన్నిట్లోకి వేస్తుంటాను, పప్పుకు, సాంబారుకు, అన్నిటికీ. కాకపోతే మెంతాకు పప్పుకు ఒక్కటి వేయను, ఇది వేసి చూడండి, చాలా టేస్ట్ వస్తుంది. ఆయిల్ కూడా ఒక స్పూన్ వేస్తున్నానండి. నీళ్ళు వచ్చేసి ఒక కాఫీ గ్లాస్ అంత వేస్తున్నాను, మరి ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే ఆకుకూర పప్పుకి ఎప్పుడు నీళ్ళు ఎక్కువ పడవు, గట్టిగా ఉండాలి పప్పు అనమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్ ఇద్దాము. ప్రెషర్ పోయింది కదండి, చూద్దాం ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేస్తాను. చూడండి, అన్నీ కలిపి వేసినా కూడా బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ అంటించుకొని సిమ్లో పెట్టి సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు పులుపు ఉడికింది కదా, ఉప్పు కూడా ఉడకబెడితే కన్నా బాగా కరెక్ట్గా సరిపోతుంది అనమాట టేస్ట్. మూసిపెట్టుకొని 2 నిమిషాలు అనమాట సిమ్లో పెట్టేసి, ఎందుకంటే బాగా పట్టుకుంటుంది ఉప్పు దానికి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మరి నీళ్ళు ఇట్లా వంచేసుకొని ఇంకా పప్పు గిత్తతో రాముకునేదే. ఇలా బాగా మెత్తగా రాముకోవాలండి. ఇంకొకటి, చింతాకు పప్పులోకి వంకాయ గ్యారంటీగా ఉండాలండి, గెంజిరాకు లేకపోయినా, లేదంటే కన్నా తొక్కు ఉంటుంది పప్పు, బాగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట వంకాయ పెట్టడం వల్ల. ఇప్పుడు తిరువాత వేస్తున్నాను. ఆయిల్ వచ్చేసి నేను చూపిస్తున్న గంటతో 3 చెంచాలు వేసాను. ఆవాలు, జీలకర్ర, నూనె వేడయ్యాక వేసుకొని అవి చిటిపట్లాడినాక ఇందాక మిగిల్చుకున్నాం కదా హాఫ్ ఎర్రగడ్డ, అది కూడా కోసి చిన్న కట్ చేసి వేసేసుకునేది స్లైస్ లాగా. అలాగే పచ్చికరేపాకు,
తర్వాత 2 వట్టి మిరపకాయలు బాగా ఎర్రగా వేయించుకుందాం. ఇలా ఎర్రగా వేగాక పప్పు వేసేసుకోవడమే. పప్పు రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా చింత చిగురు పప్పు రెడీ. చాలా బాగుందండి, అంత పులుపు కూడా లేదు. ఇప్పుడు ముద్ద తయారు చేసుకుందామండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక కాఫీ గ్లాస్తో మామూలు బియ్యం తీసుకున్నాను, సోనా మసూరి. మామూలుగా స్టోర్ బియ్యం అంటాం కదా, రేషన్ బియ్యం, అవి కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ సోనా మసూరి తీసుకుంటున్నాను. ఒక కాఫీ గ్లాసులండి. ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో 8 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుంది నేను చెప్పిన మెజర్మెంట్స్ తగిన చేసుకుంటే. కొంచెం సాల్ట్ వేసుకొని మూసి పెట్టుకుందామండి. ఎసురు తెరలగానే మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని మెత్తగా ఉడికించుకుందాం. రోజులాగా కాకుండా ఇంకొంచెం మెత్తగా ఉడికించుకొని, ఇప్పుడు ఏ గ్లాస్తో బియ్యం వేసినానో అదే గ్లాస్తో 1.5 గ్లాసు రాగి పిండి అన్నమాట. కరెక్ట్ సరిపోతుంది. వేసి సిమ్లో పెట్టి గ్యాప్ కొంచెం ఇచ్చి మూసి పెట్టుకోవాలి. మరి పూర్తి క్లోజ్ చేయకూడదు, ఎందుకంటే గంజి చుట్టుకొని పిండి కూడా ఉడుకుతుంది అనమాట. అలా పైకి రావాలి గంజి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఒక 5 మినిట్స్ తర్వాత, ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా తెడ్డుకట్టు అంటాం మేము, దాంతో రాముకోవాలన్నమాట. ముద్ద గెలకడం అంటాం మా సైడ్. ఉండలు లేకోకుండా సిమ్లో పెట్టుకొని బాగా గెలుక్కోవాలి. సిమ్లో పెట్టి మూసి పెట్టడం వల్ల ఉండలు కట్టదండి ముద్ద, ఎందుకంటే గంజి అంతా పైనకి వచ్చి చుట్టుకుంది కదా, ఉడికిపోయి ఉంటుంది అనమాట నెమ్ముగా. ఇప్పుడు అంతా గెలుక్కున్నాక మరి ఒక 1 మినిట్ అట్లా దమ్ముకిడ్చుకోవాలి ముద్దని. తర్వాత స్టవ్ బంద్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్కి తడి చేసుకొని, చేతిని కూడా తడి చేసుకోవాలండి, లేదంటే అతుక్కుంటుందన్నమాట. ఇలాగ తడి చేసుకుంటూ ముద్దలాగా రౌండ్గా అలా చుట్టుకోవాలన్నమాట. వేడి మీదే అనుకోవాలి. అంతేనండి. మిగతాది కూడా సేమ్ ఇలాగే ముద్దలన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లగైనాక ఇలాగ రౌండ్గా రాదనమాట, బాల్ లాగా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగండి నేను 1 గ్లాసు బియ్యం వేయగా 1.5 గ్లాసు పిండికి గాను 3 ముద్దలు వచ్చినాయి. అంతేనండి. సర్వ్ చేసుకుందాం ఇంకా పప్పుతో. ముద్ద తినే విధానం ఇలాగండి. ఒక ప్లేట్లోకి మా రాయలసీమ స్పెషల్ అయిన రాగి ముద్ద పెట్టుకొని మధ్యలో గుంతలాగా చేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని, ఆ వేడికి నెయ్యి కరుగుతున్నప్పుడు ఈ సమ్మర్లో దొరికే ఏ మందులు ఎరువులు కొట్టని చింతాకు పప్పులో ముద్ద తుంచుకొని తింటుంటే ఆ ఫీలే వేరండి. మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేస్తారనుకుంటున్నాను ఈ వంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.